లేదా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా, ఖచ్చితంగా వస్తుంది. మమ్మల్ని దాటేసుకొని మమ్మల్ని విస్మరించి ఈ ప్రభుత్వం ముందుకు పోదు నాకు తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా తనే ఢిల్లీలో తన అపార్ట్మెంట్లో, ఢిల్లీలో తన ఎంపీ క్వార్టర్స్లో ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు తనతో కలిసి మాట్లాడినప్పుడు నేను కాపాడుకుంటా భాస్కర్ అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి నాయకుని మీద విశ్వాసం ఉండాలి కదా. ఎస్, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, పార్టీ పెద్దలు కూడా హామీ ఇచ్చారు. నాయకుని మీద విశ్వాసం ఉండాలి కదా. నాయకుని మీద విశ్వాసం ఉన్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. నేనేమంటా అంటే ఆ విశ్వాసం నాకున్నది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది, అట్లనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద ఉంది. ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద మా పార్టీ నాయకత్వం మీద మాకు విశ్వాసం ఉంది. కొంత ఆలస్యం జరుగుతున్న మాట ప్రజలు సమాజం అంతా గమనిస్తున్నది. దాన్ని మనం కాదంటలేదు, అది నా విషయంలోనే కాదు చాలా మంది విషయంలో కూడా కొంత అట్లాంటి ఆలస్యం జరుగుతున్నది. వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులు, వీళ్ళు త్యాగం చేసిన బిడ్డలు, ఉద్యమ బిడ్డలు, ఉస్మానియా బిడ్డలు, తెలంగాణ ఉద్యమ బిడ్డలు, వీళ్ళ జీవితాలను పనంగా పెట్టి త్యాగం చేసి కేసులు, జైళ్ళు, లాఠీలు, తూటాలు అన్నింటినీ ఎదుర్కొని 100 కేసులు భరించిన ఉద్యమ బిడ్డలుగా సమాజం మమ్మల్ని అక్కడ తెచ్చుకున్నది. కాబట్టి సహజంగానే సమాజంలో మా మీద కొంత ప్రేమ ఉంటుంది. ఎస్, ఈ బిడ్డలకు అవకాశాలు రావాలి కదా, ప్రజాప్రభుత్వం కదా, ప్రజాప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా, నామినేటెడ్ పోస్టుల్లో కమిషన్ మెంబర్లుగానో, కాంగ్రెస్ ని వ్యతిరేకించే టీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతమందిని మీరు ఎలక్ట్ చేసుకున్నారో చెప్పాలని సవాల్ విసుడు, దానికి సమానం మీ దగ్గర లేదు కదా. వాస్తవానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కొంత సంఖ్యాపరంగా చూసినప్పుడు 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఒక 10-20 మంది విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించారు. కాబట్టి సహజంగానే వీళ్ళ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళు కూడా ఉద్యమం చేసిపోయిన వాళ్ళే. కాబట్టి మా మీద ప్రేమతో కూడా అట్లా మాట్లాడతారు, దాన్ని తప్పు పట్టడానికి కూడా లేదు. ఉంటుందా మీ మీద ప్రేమ? ఎందుకు ఉండదు? ఓకే, నేనేమంటానంటే అందరం తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలు చేసిన వాళ్ళు. నీకు తెలుసు, నువ్వు ఉస్మానియా బిడ్డవు. ఉస్మానియా యూనివర్సిటీలో మెస్సులను బంద్ చేసి, హాస్టళ్లలో కరెంటును బంద్ చేసి, నీళ్లను బంద్ చేసి, మనల్ని ఒక అసాంఘిక శక్తులుగా, నక్సలైట్లుగా, తీవ్రవాదులుగా ముద్ర వేసి, చుట్టూ పోలీసు మొత్తం కేంద్ర రాష్ట్ర పారామిలిటరీ బలగాలు, లాస్ట్ గ్రేహౌండ్స్ బలగాలను, ఆర్మీ వాళ్ళని దించినా కూడా, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులను దించినా కూడా ఉస్మానియా బిడ్డలు ఆ రోజు పోరాడారు. ఆ రోజు పార్టీలను చూడలే, జెండాలను చూడలే, కులాలను చూడలే, మతాలను చూడలే. తెలంగాణ రాష్ట్రం రావడమే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ప్రజానిజం. మీరు చెప్తున్నట్టు మనం అందరం పోరాడడం. పార్టీలలో వేరు పార్టీలో ఉండొచ్చు కాక. మీరు చెప్పేది ఇదే దుర్గం భాస్కర్ గారికి సరే కొంత సమయం అయినా అవకాశాలు వచ్చేవే ఉంటే కూడా ఏ పదవులలో చూడబోతున్నావు? ఎమ్మెల్సీగా చూడబోతున్నావా, కార్పొరేషన్ చైర్మన్గా చూడబోతున్నావా? అంటే మీకున్న మీకు పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా చేయమంటే చేయకుండా ఎందుకుంటాము? పార్టీ అధిష్టానం ఎస్ భాస్కర్ ఈ పోస్టుకు సూటబుల్, భాస్కర్ ఈ పోస్టుకు ఎలిజిబుల్ ఉన్నాడు, అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా చేస్తాం. సో ఎందుకు ఏ అవకాశం కల్పించాలనేది పార్టీ అధిష్టానం. ఎందుకు ఈ మాట అన్నా అంటే మీరు సార్వత్రిక ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్ని బాధ్యతల్ని భుజాల మీద వేసుకున్నారు, తిరిగిర్రు, అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా నిర్వర్తించారు. కాబట్టి మీకు అంటే ఆ ఈక్వాలిటీ ఉంది కాబట్టి అడుగుతున్నా. రైట్, మీరు ఎమ్మెల్సీగా ఒకవేళ అధిష్టానం చెప్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు ఎలిజిబిలిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల పాటు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ నిరసన కార్యక్రమం ఇచ్చినా, ఏ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం ఇచ్చినా ఆ పార్టీ జెండాను భుజాల మీద మోసిన ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక కాంగ్రెస్ నాయకునిగా కూడా నాకు ఎలిజిబిలిటీ ఉంది. ఈ ముచ్చట మీరు 11 ఏళ్ళుగా చెప్తానే ఉన్నారన్న, అధికారంలోకి వచ్చినా కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. అదే ఇప్పుడు 11 ఏళ్ళు అంటే 10 ఏళ్ళ అధికారంలో మేము లేము కదా. సో ఈ సంవత్సర కాలమే కదా మనం పరిగణలోకి తీసుకోవాల్సి. కానీ అది సంవత్సరంన్నర నుంచి ఏం చేసి నేనేమంటే ఈ సంవత్సర కాలంలో మొదటగా కొంతమందికి అవకాశాలు వచ్చినాయి. ఏది కార్పొరేషన్కి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల్లో కొంతమందికి అవకాశాలు వచ్చినాయి. అప్పుడు పార్టీ కొంత క్రైటీరియా పెట్టుకున్నది. పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లు, అది ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రీతం గారికి కావచ్చు, లేదా ఎస్టీ డిపార్ట్మెంట్ బెల్లయ్య నాయక్ గారికి కావచ్చు, లేదా బీసీ డిపార్ట్మెంట్ మూర్తి శ్రీకాంత్ గౌడ్ గారికి కావచ్చు, ఇట్లా మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా అందరికీ ఎవరైతే పార్టీ అనుబంధ విభాగాలకు పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఉంది. అట్లనే కొంతమంది సీనియర్ మాకంటే ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ డీసీసీ అధ్యక్షుల స్థాయిలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షులుగా వాళ్ళ జిల్లాల్లో కీలకంగా పనిచేశారు. ఎందుకంటే అధికారం లేనప్పుడు 10 ఏళ్ల పాటు పార్టీని పట్టుకొని ఉన్నవాళ్ళు. సో వాళ్ళకు కొందరు నేనేమంటే అందరికీ ఒకేసారి అవకాశం కల్పించలేము అనేది ప్రభుత్వ పెద్దలు అనేక మా అంతర్గత సమావేశాలలో వాళ్ళు చెప్పిన మాట. సో మేము దాన్ని విశ్వసిస్తున్నాం. ఒకరికి వెనక ముందు ముఖ్యమంత్రి రాదు అనేది సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు కలిసిరన్నా మీరు స్వయంగా? అంటే ఏమన్నా కలిసిరా? ఎన్నిసార్లు కలిసిన? ఎక్కువ సార్లు కలవలేదు, బట్ కలిసి ఎంత ఒక 5-6 సార్లు కలిసి. ముఖ్యమంత్రి గారి నుంచి ఏమైనా హామీ వచ్చిందన్నా మీకు భవిష్యత్తు ఉంటుంది అనేది ఆ రకంగా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా హామీ ఉంది. ఓకే, ఎన్నికలకు ముందు ఉంది, ఎన్నికల తర్వాత కూడా ఉంది. ఎందుకంటే రేవంత్ అన్న ఒక గ్రాస్ రూట్ నుంచి, ఒక కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు.
ఆయన ప్రజానాయకుడు. ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇలా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా, అంటే అతి సాధారణ నేపథ్యం నుంచి, అంటే ఇలా మేము ఏదైతే అంటే ఒక కింది నుంచి ఒక అంటే ఏ నేపథ్యం లేకుండా, రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చినామో, ఇలా యూనివర్సిటీల వరకు వచ్చి పిహెచ్డీలు చేసి ఉద్యమాలే మా జీవితం అని చెప్పేసి, దాని తర్వాత ఉద్యమాల తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం మనం రాజకీయాల్లో కూడా భాగస్వామ్యం కావాలి, సామాజిక ఉద్యమాల్లో మనం భాగస్వామ్యం కావాలని చెప్పేసి మనం ఏ రకంగా అయితే వచ్చినామో, అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేత. అంత ఈజీగా తను నడిసొచ్చిన తోవను మర్చిపోతారని చెప్పేసి మేమైతే ఎవరం అనుకోవట్లేదు. ఎందుకంటే యూనివర్సిటీలో ఇదే రేవంత్ రెడ్డి గారిని 2016 జూన్ 2వ తేదీన దాదాపు 10,000 మందితోటి జనజాతర అనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన దాంట్లో ఇలా దుర్గం భాస్కర్ ఉన్నాడు, ఒక దరువు ఎల్లన్న ఉన్నాడు, ఒక బాలలక్ష్మి ఉంది, ఇట్లా చాలామంది, చారకొండ వెంకటేష్ ఉన్నాడు, మాందాల భాస్కర్ ఉన్నాడు, అనేక మంది విద్యార్థి నాయకులు. అంటే ప్రతిపక్ష నాయకునిగా ఆ రోజు ఆయన ఇంకా కాంగ్రెస్లోకి రాలే, ఆయన టీడీపీలో ఉన్నాడు. మేము అన్ని రాజకీయ పార్టీలను పిలిచినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా పిలిచినాం. జనజాతర సభ దాదాపు 10,000 మందితో జరిగింది. అంటే తెలంగాణ వచ్చిన 2 ఏళ్లలోనే జూన్ 2 ఆర్ట్స్ కాలేజ్ ముందర ఇలా ఆ సభ ఆ రోజు జరిగితే, ఇవాళ మొన్న ఎంపీ ఎలక్షన్లలో జనజాతర అనే టైటిల్ ఏదైతుందో ఆ రోజు నిర్ణయం తీసుకున్న ఆ జనజాతర అనే టైటిల్ 2016 జూన్ 2 రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందర భారీ బహిరంగ సభ ఏదైతే పెట్టినామో, ఆ రోజు ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ నియంతృత్వానికి, అహంకారానికి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత కూడా వీళ్ళ కళలు నెరవేరలేదని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన ఉస్మాన్ విద్యార్థి ఆ రోజు పెట్టామో, ఆ రోజు టైటిలే మొన్న ఎంపీ ఎలక్షన్లలో ప్రతి చోట జరిగిన ప్రతి బహిరంగ సభలు, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో జనజాతర అనే బహిరంగ సభలు పెట్టడం జరిగింది. అంటే అది నడిచి వచ్చిన తొవ్వ కదా. కాబట్టి ఆ జనజాతర అనే టైటిల్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్నే ఇలా కంటిన్యూ చేసాం. కాబట్టి ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఉద్యమం తర్వాత కావచ్చు, మేము కొంత ఆయనతో కలిసి నడిచినాం. ఇలా కొడంగల్లో కోస్గిలో పెద్ద బహిరంగ సభ జరిగితే ఆ బహిరంగ సభలో కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము ఆ రోజు ఉస్మాన్ జేఏసీ నాయకులుగా పోయి, దాని తర్వాత అనేక సందర్భాలలో కలిసి పనిచేసిన ఆయన పాదయాత్రలో కావచ్చు, ప్రతిపక్ష నాయకునిగా అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, లేదా ములుగు నుంచి పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, అనేక సందర్భాలు. కాబట్టి నడిసొచ్చిన తోవను అంత ఈజీగా మర్చిపోయే క్యారెక్టర్ రేవంత్ రెడ్డి గారిది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చెప్పదలుచుకున్నారన్నా ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వం గురించి కావచ్చు, జీవన విధానం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏంటి మీకు ఆకర్షించే అంశం ఏంటి ముఖ్యమంత్రి గారిలో? అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ నేపథ్యం చూసినప్పుడు ఒక సాధారణ రైతు కుటుంబమే, అదేం పెద్ద దొరల భూస్వాముల పెద్ద కుటుంబం ఏం కాదు. అది తాతలు తండ్రులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన కుటుంబం కూడా కాదు. అది ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి కొంత చదువుకొని ఒక జెడ్పీటీసీ అంటే క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి మొదలుకొని రాష్ట్ర రాజకీయాలను ఏలేదానికి వచ్చింది. అంటే ఒక సాధారణ అంటే రాజకీయాలలో ఓపిక, సహనము, చతురత, సమయస్ఫూర్తి, సమయానికి తగ్గట్టు నిర్ణయం తీసుకోవడం, ఆ అగ్రెసివ్నెస్. ఇలా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు హర్షించడానికి కారణం ఏంది? తనలో ఆ ఫైర్ ఉందనే కదా. ఎస్, కేసీఆర్కు సరైన ధీటైన మొగడు అని చెప్పేసి తెలంగాణ సమాజం భావించింది. కేసీఆర్ని అబ్బా కరెక్ట్ మొగర్రబాయ్ అంటే నేను చాలా సందర్భాలు నేను తెలంగాణ సమాజంలో తిరిగిన, ఊళ్ళల్లో తిరిగిన, గ్రామాలు తిరిగిన, తెలంగాణ కామన్ పీపుల్ మాట్లాడుకునే భాష బా కేసీఆర్కి మొగర్రబాయ్ అంటే ఇట్లా ఎందుకు ఆ స్థాయి వచ్చింది అంటే కేసీఆర్ విధానాలను ఎక్కడ తనకు నాకు ఇది ఇట్లా మాట్లాడితే నాకు నష్టం జరుగుతుందా అని ఆలోచించకుండా స్ట్రైట్ అవేగా కొట్టిపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలలో ఆ మాట వచ్చింది. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా తనలో ఉన్న అగ్రెసివ్నెస్ని చూసి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా వాళ్ళని కాదనుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇట్లాంటి ఒక యువ నాయకుని ప్రోత్సహించాలనే ఆలోచనతోటి ఆ రోజున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుని చేయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రంలో ఎన్నికలకు పోవడం జరిగింది. ఎన్నికల్లో ప్రజలు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద కూడా చర్చలు జరిగినాయి. మీరు చూసారు, 48 గంటల పాటు, దాదాపు 48 గంటల పాటు చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి వైపు